గుర్తిస్తారు, ఎక్కువ మాట్లాడినా కష్టమే. ఇప్పుడు ఏం జరిగింది, హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి 5 రోజులు కోర్సు నేర్చుకొని వచ్చి బూతులు మాట్లాడారా? హార్వర్డ్ యూనివర్సిటీ నేర్చుకుని ఏం జరిగింది, హార్వర్డ్ యూనివర్సిటీలో 5 రోజుల కోర్సు నేర్చుకుని ఈ బూతుల గురించా అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ గురించి పోయినప్పుడు చాలా మంచి పదం అని చెప్పి ఒక రేవంత్ రెడ్డి అనట్లేదు, ఒక్క స్లిప్ ఆఫ్ టంగ్ కెన్ కాస్ట్ చాలా మంది పొలిటికల్ కెరీర్ నాశనమైనాయి. ఒక్క మాట దొలితే లక్షలాది మంది మాట్లాడితే పొలిటికల్ కెరీర్లే సర్వంగా నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది. రాజకీయాలు ఒక్క మాటతో తారుమారైపోయినాయి. కేసీఆర్ 2018లో 89-90 సీట్లు సాధించి 2018లో 89 సీట్లు టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో సారు కారు 16 పార్లమెంట్ సీట్లు వస్తే 17 ప్రచారం చేసినప్పుడు కరీంనగర్ సభలో ఒక్క మాట మాట్లాడు, హిందుగాళ్ళు బొందుగాళ్ళు దిక్కుమాల దరిద్రపోళ్ళు అన్నాడు. తర్వాత రామ జన్మభూమి రావణ జన్మభూమి శూర్పణఖ జన్మభూమి అని మాట్లాడు. ఏమైంది, దెబ్బకు 16 సీట్లు వస్తాయనుకున్నారు, 16 సీట్లు కాస్త 9 సీట్లకు పడిపోయింది. బీజేపీ 4 సీట్లు గెలిచారు. బండి సంజయ్ గెలిచాడు, అరవింద్ గెలిచాడు, ఇక్కడ కిషన్ రెడ్డి గెలిచాడు, ఆదిలాబాద్లో సోయం బాపురావు గెలిచాడు. ఒక్క మాట తప్పు చేస్తే ఆయన మాట హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని కరీంనగర్లో మాట్లాడిన మాట 15 రోజుల్లో గేమ్ చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు అంత ముందే ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ గెలిచాడు, ఆయన కుమార్తె కవిత మీద ధర్మపురి అరవింద్ గెలిచాడు. అది ఏమైంది, ఒక్క మాట స్లిప్ ఆఫ్ టంగ్. సో ఇక్కడ మనం రేవంత్ రెడ్డి మీద కోపం కాదు, రాజకీయ నేతలు ఎవరు తప్పు మాట్లాడినా చెప్పే బాధ్యత మీడియాకు ఉంటుంది. మీరు కరెక్ట్ వేలో పోవట్లేదని చెప్పి ఇప్పుడు రేపు కేసీఆర్ తప్పు మాట్లాడినా, కేటీఆర్ తప్పు మాట్లాడినా, లేకపోతే ఇంకా బండి సంజయ్ తప్పు మాట్లాడినా, అరవింద్ తప్పు మాట్లాడినా, కాంగ్రెస్ నేతలు మాట్లాడినా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. సో అందుకనే మనం చెప్పాం, దాన్ని కరెక్ట్ చేసుకుంటే మంచిదే. చాలా సంతోషం అనిపించింది ఇవాళ రేవంత్ రెడ్డి జాతిపిత అంశం కాదు, మళ్ళీ ఆ మాట మాట్లాడినందుకు. మేబీ ఆయన అగ్రెసివ్ రేవంత్ బూత్ పిత అని హరీష్ కామెంట్స్ కూడా కౌంటర్స్ వస్తున్నాయి. సరే, అంటే బూతులకు సంబంధించి నిన్న విశ్లేషణలో కూడా చెప్పాను. కేసీఆర్ కూడా అన్నాడు గతంలో సన్నాసి చవట దద్దమ్మ అని మాట్లాడు, కిషన్ రెడ్డిని రండా అనేవాడు యూజ్ చేశాడు. కానీ ఉద్యమ సమయంలో చాలా ఎక్కువ మాట్లాడాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో కొంత తక్కువ ఉపయోగించాడు. అంత పూర్తిగా మాట్లాడలేదని చెప్పలేం, కానీ మాట్లాడిన సందర్భం ఉంది. కానీ ప్రజానాయకులు మాట్లాడేటప్పుడు ఇంకా కేసీఆర్ మాట్లాడింది ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవన్నీ మాట్లాడాడు. దానికి సంబంధించి ఈ రండా ఇవన్నీ మాట్లాడి ప్రెస్ కాన్ఫరెన్స్ లో రేవంత్ రెడ్డి ముందు 1000 మంది జనం ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక మీటింగ్, ప్రభుత్వం ఖర్చు పెట్టిన మీటింగ్ ఇవాళ చేసింది కూడా. ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆ రూరల్ ఏరియాస్ లో పోయి చేస్తున్నాడు. అంటే మున్సిపల్ ఎన్నికల ఆ కరీంనగర్ మున్సిపాలిటీ అనుకున్న చొప్పదండి గ్రామంలో చేస్తాయి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తాయి కాబట్టి. డబ్బు ప్రభుత్వాన్ని, ప్రచారం ఏమో కాంగ్రెస్ పార్టీ. సరే, అన్ని రాజకీయ పార్టీలు కూడా అట్లే చేస్తాయి. సో రేవంత్ రెడ్డికి మనం చెప్పింది ఆ ఉద్దేశంతో. కేసీఆర్ మాట్లాడిన ఒక్క వర్డ్ వల్ల ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు నిన్న మాట్లాడిన వర్డ్ వల్ల కూడా వెలమ కమ్యూనిటీ గురించి మాట్లాడడం, ప్లస్ రెండవది దీని గురించి ఏది మన కేసీఆర్ గురించి మాట్లాడడం వల్ల మీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ప్లస్ మిమ్మల్ని చూసి కింది స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మాట్లాడతాడు. సో అందుకని చెప్పా మాట్లాడదాం. మనతో పాటు